పూల మక్కన ఉండలు డ్రై ఫ్రూట్స్తో నేను తయారు చేసుకోవడానికి 2.5 గ్లాసులు పూల మక్కన తీసుకొని పెద్ద బాండి ఎడల్పుది పెట్టుకొని వేయించుకోవాలి. ఫ్రీగా ఎగుతాయి, లేకపోతే కాలిపోతాయి. సిమ్ మీద మంట పెట్టి వేయించుకోవాలి. ఇదిగోండి 150 గ్రాములు జీడిపప్పు, వాల్నట్ 150 గ్రాములు, బెల్లం 600 గ్రాములు, తీపికి సరిపడా ఇంకొద్దిగా ఇక్కడ వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. అవన్నీ ఇదిగోండి ఇట్లా నలిపితే మనం ఇలా పగలాలన్నమాట. ఇదిగోండి ఇలా వేగిపోయినట్టు అవి పక్కన పెట్టుకొని ఈ డ్రై పౌడర్, ఇది జీడిపప్పు, వాల్నట్ త్వరగా వేయించుకోవాలి నెయ్యి వేసి. ఆ తర్వాత వేరే బౌల్లో ఇవి కూడా తీసేసుకొని వాల్నట్ కూడా వేసి కలిపి అందులో 1 కప్పు కొబ్బరి పౌడరు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత బెల్లము కరిగించుకొని ఇదిగోండి పౌడరు పలుగ్గా మిక్స్ చేసుకోవాలి. అవి కూడా మిక్స్ చేసుకొని పలుగ్గా వేసుకోవాలి. పూల మక్కన కూడా అంతే, అన్ని పలుగ్గా వేసుకుంటే మనకు పళ్ళకు అతుక్కోకుండా ఉంటుంది. ఇదిగోండి బెల్లం పాకం కొద్ది తీగ పాకం వచ్చినాక ఇందులో కలిగి పెట్టుకోవాలి. ఇలా వేసి తిప్పుకుంటే చాలా మంచిది. బెల్లం పాకం తీగ పాకం రావాలి. ఎంత చక్కగా ఉండలు అవుతాయి ఫ్రెండ్స్. పూల మక్కన అంటే మీకు తెలియనిది ఏమి లేదు. పోషకాల గురించి అందరూ వీడియోస్ పెడుతున్నారు, ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఎవరు ఏం తినాలనుకున్నారో అందరూ కలుపుకొని చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, ఏవైనా కలుపుకోవచ్చు మనకు నచ్చిని. ఇదిగోండి నేనైతే జీడిపప్పు వాల్నట్ కలిపాను. బెల్లం ఇదిగోండి తీగ పాకం వచ్చింది కదా, ఈ పౌడర్లు వేసి బెల్లం పాకం వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల నెయ్యి కూడా వేసాను నేను, టేస్టీగా ఉంటుందని. ఇదిగోండి అన్నీ కలుపుకొని ఇలాచి పౌడర్ వేసాను కొంత. ఇదిగోండి ఇలా కలిపి ఉండలు చేస్తున్నాను. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మనం చేసుకొని తినే దాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మెయిన్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఒత్తిడి లేకపోతే కొంతవరకు ఆరోగ్యంగా ఉంటాం. మానసిక ఒత్తిడి లేకపోతే పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాం. మానసిక ఒత్తిడి ఉండి మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉండలు తిన్నా కూడా అది అనేది పోదు. అది లేకుండా చూసుకోండి, మీ జీవితంలో మీరెంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇదిగోండి ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్.